ओके अच्छा पाठः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయులో రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాము। రెండవ అధ్యాయంలో మనకు ఆర్ధధాతుకం నడుస్తుంది। సో నిన్న మనము రూపసిద్ధులు చూశాము। దానితో పాటు స్థానివత్ సంబంధించిన విషయాన్ని కూడా మనం అందులో ఎక్కడ ఏ సందర్భంలో వినియోగించబడుతుందనే విషయాన్ని కూడా మనం చూశామండి। అసలు సో నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి। ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? నిన్న వినోగా లుంగి అనే సూత్రం చూశాము। ఇన్ ధాతు స్థానంలో గా ఆదేశం వస్తుంది। లుంగి ఆర్ధధాతుకే పరతః అని చెప్పుకున్నాం। అలాగే నౌ గమిర బోధనే అనే సూత్రాన్ని చూసాము। నౌ పక్కనే ఉంటే ఇన్ ధాతు స్థానంలో ఇక్కడ కూడా గమి ఆదేశం వస్తుంది। కాకపోతే అజ్ఞానార్థమైనటువంటి అబోధనార్థంతో ఉన్నటువంటి అర్థం పక్కన ఉండాలన్నమాట। అబోధనార్థకం అంటే అజ్ఞానార్థక ఇందాతు అయితే ఉందో, అజ్ఞానార్థంలో ఉండే ఇందాతు అయితే ఉందో అటువంటి ధాతువునకు అటువంటి ధాతు స్థానంలో కూడా గమి ఆదేశం వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము। కాకపోతే నౌ యుక్తమైనటువంటి ఆర్ధాతుకం నౌ అనేది ముఖ్యంగా ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది। అది నిన్న మనం చూసాం, గమయతే గమయతః గమయంతి। ఈరోజు అదే క్రమంలో సనిచ సన్ ప్రత్యయం పక్కన ఉంటే కూడా గమి ఆదేశం వస్తుందంట। పైన ఏం చెప్పుకున్నా నవ్వు పక్కన ఉంటే గమి ఆదేశం వస్తుంది చెప్పినాం। లేదు నవ్వు ఒకటే కాదు అంటే నిష్పత్యం ఒకటే కాదు, సన్ ప్రత్యయం ఉన్నప్పుడు కూడా గమి ఆదేశం చేసుకోవచ్చు ధాతు స్థానంలో అనే సూత్రం మనం చెప్పుకోబోతున్నాం। కనిపిస్తుందండి? సని చూడండి, సని సప్తమి భక్తి ఏకవచనము, చ అవ్యయ పదము। మనకు సూత్రం సింపుల్ గా ఉంది, రెండే పదాలు భిన్న భిన్నంగా ఉన్నాయి। శని సప్తమి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము। అనువృత్తి వచ్చేసి గమిర బోధనే, ఇనః, ఆర్ధధాతుకే, ఈ మూడు పదాలకి అనువృత్తి వస్తుంది। అర్థం వచ్చేసి అర్థః అబోధనార్థస్య ఇనః సని ఆర్ధధాతుకే పరతో గమి ఆదేశో భవతి। ఏంటి? అబోధనార్థస్య పైన చెప్పిన అంటే అబోధనార్థం అంటే అజ్ఞానార్థం ఇన్ ధాతు, అజ్ఞానార్థంతో ఉండేటువంటి ఏం ధాతు అయితే ఉందో ఆ ధాతు స్థానంలో సన్ పక్కన ఉంటే కూడా శని పరతః, శని ఆర్ధధాతుకే పరతః గమిర్ ఆదేశో భవతి। శని ఆర్ధధాతుకే పరతో గమిర్ ఆదేశో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం। పైనుంచి గమిర బోధనకి అనువృత్తి వస్తుంది, ఇనః ఆర్ధధాతుకి మూడు పదాలకు అనువృత్తి ఉంది కాబట్టి డైరెక్ట్ ఓన్లీ శని ప్రత్యయం ఒకటి చూపించారన్నమాట। అందుకే శని ఆర్ధధాతుకే పరతో గమిర్ ఆదేశో భవతి, ఎవరికి? అబోధనార్థస్య ఇనః, ఇన స్థానంలో అని చెప్పి మనం ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం। కాబట్టి ముఖ్యంగా ఈ సూత్రం యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి। ఈ సూత్రం ఏం చెప్పింది? సనిచ అంటే ఏమిటంటే అజ్ఞాన అర్థంతో యుక్తమైనటువంటి ఇని ధాతు ఏదైతే ఉందో అటువంటి ధాతు స్థానంలో
ఏమొస్తుంది, గమి ఆదేశం వస్తుంది. కానీ సన్ పక్కన ఉంటేనే సన్ని పరత అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి అదే విధంగా ఇక్కడ ఉదాహరణ చూపించబడింది. జిగమిషతి, జిగమిషతః, జిగమిషంతి, జిగమిషతి, జిగమిషతః, జిగమిషంతి. ఇవి 3 ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. అస్తు అంటే ప్రథమ పురుషంలో లట్లకారము సనంత ధాతు చేత తయారైనటువంటి ఈ 3 రూపాలు మనకు ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో కనిపిస్తున్నాయి. సూత్ర రూపసిద్ధి ఒకసారి గమనించండి. ధాతు ఏంటి? ఇన ధాతు. ఏ ధాతు? ఇన ధాతు. ధాతునకు పూర్వవత్తు మనం చెప్పిన విధంగానే భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ఇన్ ధాతు ధాతు సంధ్య, ధాతు సంధ్య పెట్టగానే వెంటనే మళ్ళా ధాతో కర్మణ సమాన కర్తృకాదిచ్ఛాయాం వా, ధాతో కర్మణ సమాన కర్తృకాదిచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా ధాతో కర్మణ సమాన కర్తృకాదిచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారం ఏమొస్తుంది? ఇచ్ఛార్థంలో ధాతు చేత సన్ ప్రత్యయం వస్తుంది. ఇచ్ఛార్థంలో ధాతు చేత ఏమొస్తుంది? సన్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గమ్ ధాతుకి పక్కన సన్ ప్రత్యయం వచ్చింది. సారీ, ఇన్ ధాతుకి పక్కన సన్ ప్రత్యయం వచ్చింది. ఎప్పుడు సన్ ప్రత్యయం వచ్చిందో వెంటనే మన ప్రక్రియ సూత్రం వచ్చింది. ఏముంటుంది? అబోధనార్థస్య ఇనః. ఇది అబోధనార్థం నుండి ఇన్ ధాతు అనమాట. అబోధనార్థస్య ఇనః సని ఆర్ధాతుకే పరత. ఇది సన్ ప్రత్యయము ప్లస్ ఆర్ధాతుకం కూడా. ఎందుకంటే తింగస్థితి పిండమైంది కదా. కాబట్టి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగా సని ప్రత్యయం ఆర్ధధాతుకము ప్రత్యయం కూడా. కాబట్టి సని ఆర్ధాతుకం పక్కన ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రకృత సూత్రం ప్రకారంగా ఈయన స్థానంలో గమి ఆదేశం వచ్చింది. గమి ఆదేశం గమిలో ఉండి ఇక్కడ ఉచ్చారణ కోసము గమ్ ఆదేశం వచ్చింది అన్నమాట. అందుకే గమ్ సన్, సన్ కర్మలో పోయేసి సా వెళ్తుంది. గమ్ సా, గమ్ సా. ఇప్పుడు గమ్ సా ఉంది కదా, సన్నిపరత సని ప్రత్యయం పక్కన ఉంది కదా, గమ్ ధాతు సని పక్కన ఉంది కాబట్టి వెంటనే సన్ని ఆర్ధాతుకం. ఇక్కడ మన గుణం కానీ వృద్ధి కానీ ఏం ప్రాప్తం లేదు ఇక్కడ. కాబట్టి సామాన్యంగా గమ్ సన్ ఉంది. సన్యంగోహు అనే సూత్రం వచ్చింది. సన్యంగోహు వచ్చి సని ప్రత్యయం పక్కన ఉన్నా, యంగ్ ప్రత్యయం పక్కన ఉన్నా. జీ చెప్పండి. ఇక్కడ పుగంత లఘూపదస్యతతో గుణం ప్రాప్తం అవుతుంది కదా ఆచార్య. ఇడాగమం కూడా వస్తుంది అనుకుంటా ఆచార్య దీనికి. పుగంత లఘుపదం ఏమొస్తుందండి? గుణం ప్రాప్తం అవుతుంది కదా ఆచార్య. ఎలా అవుతుందండి పుగంత లఘుపదం? ఏముంది సూత్రం? గమ్ములో ఈగంతం లేదు. ఈగంతం లేదు. ఇడాగమం ప్రాప్తం అవుతుంది కదా ఆచార్య. ఇడాగం ప్రాప్తం అవుతుంది కానీ ఇది ఇడాగం వచ్చేస్తుంది, వస్తుంది వచ్చేస్తుంది. ఓకేనా? దిగమిషతిలో మనకు ఇక్కడ స్పష్టంగా ఈ కనిపిస్తుందా? అది ప్రాప్తం, దాని సందేహం లేదు. ఓకేనా? అది వచ్చేస్తుంది, అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇగంతం లేదు. ఎందుకంటే సారధాతుక ఆర్ధధాతుక కొంత లఘుపది శివుని ఇగంతాలకు వస్తామంట. ఉండాలి, ధాతుకు అంతం కావచ్చు, ఇగంతం ఉండాలి. అందులో మనం ఇతినిత్య ప్రకారం వృద్ధి చేసుకున్నాం అన్నా కూడా ఇతినిత్య ప్రత్యయం లేదు ఆచార్య, కాబట్టి ఇక్కడ లేదు. అందుకే ఓకేనా? ధన్యవాదాలు ఆచార్య. సో జీ గమిషతి, ఇందులో గమ్ సన్, సన్ దాకా సన్యంగో అనే సూత్రం ప్రకారం సని ఎంగి పరత. సనంత పక్కన ఉండే ఎంగంత పక్కన ఉండే ఏమవుతుంది? వెంటనే ధాతునకు ద్వే భవత. సనంతస్య సని ప్రత్యయ పరత ధాతో ద్వే భవత. కాబట్టి గమ్ ధాతు కానీ దానికి ద్విత్వం చేసుకున్నాం. ద్వే అంటే గమ్ గమ్ సా అలా వచ్చేసింది. సో గమ్ గమ్ సా ఇక్కడ మనం సాధాతు కంటే వచ్చింది కాబట్టి ఇది కూడా తెచ్చేసుకోండి. ఏది? ఇట్ ఆగమం. ఎందుకు ఆగమం కూడా ప్రత్యయానికి వచ్చేస్తుంది, ప్రత్యయం అంతర్గతంలో వస్తుంది. ఇటే ఆర్ధధాతు ప్రత్యయం. ఇది ఆర్ధధాతుకం శేష ప్రకారంగా ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ప్రకారంగా వలాది ఆర్ధాతు ప్రత్యయం ఇట్ ఆగమంగా వస్తుంది.
అప్పుడేమవుతుంది సన్ ప్రత్యయం ముందు ఇట్ వచ్చింది అన్నమాట. ఇటుక ఈ అనుమతిలో పోయేసి ఈ మిగులుతుంది సా, ఈ సా అలా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా గమ్ గమ్ ఈ సా అలా వస్తుంది. గమ్ గమ్ ఈ సా. ఇప్పుడు ఈ స్థితిలో మనకు ద్విత్వం చేసాం కదా, వెంటనే పూర్వోభ్యాస. నువ్వు ఎవరికైతే ద్విత్వం చేసావు అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం అని పేరు పెట్టు. అంటే ముందుండే గమ్కి అభ్యాసం అని పేరు పెట్టాం. అభ్యాసాన్ని పేరు పెట్టగానే వెంటనే ఎవరు వస్తారు? హలాది శేష. నువ్వు ఎవరికైతే అభ్యాసం పేరు పెట్టావు అందులో ఆది హల్లు మాత్రం మిగులుతుంది, మిగతావన్నీ తీసేయండి అని చెప్తుంది. ఆది హల్లు మాత్రమే శిష్యతే, ఆది హల్లు మాత్రం ఉంచుకొని మిగతాన్ని తీసేస్తామట. అప్పుడేమవుతుంది? గమ్ గమ్ సాలో గా గమ్ సా వస్తుంది. అంటే గమ్ లో మకారం వెళ్ళిపోతుంది, గా మిగులుతున్నాడు. గా గమ్ ఈ సా, ఇటుక ఈ సా. ఇప్పుడు ఈ స్థితిలో కుహోష్టు. కుహోష్టు వచ్చేసి అభ్యాసంలో ఉండే కవర్గానికి చవర్గం వచ్చేస్తున్నాం. కుహోష్టు చు అంటే చవర్గం వస్తుంది. కవర్గంలో 3వ అక్షరం కాబట్టి చవర్గంలో 3వ అక్షరం జా వస్తుందట. అందుకే జా గమ్ ఈ సా. వెంటనే సంయత. సంయంతస్య ఎంగంతస్య పరతః అభ్యాస అకారాంతస్య అభ్యాసస్య ఇకారాదేశం భవతి అంటుంది. అంటే సంయత సూత్రము అకారాంత అభ్యాసం ఏదైతే ఉందో దానికి సన్ పక్కన ఉంటేనే ఏమొస్తుంది? ఇత్వం వస్తుంది అని చెప్పింది. కాబట్టి అభ్యాసంలో ఉండే జకారం ఉండే జాల ఆ ఉంది కదా, ఆ జాల ఉండే అకారం ఇత్వం వచ్చేసింది. అందుకే జీ అయిపోయింది. జీ గమ్ ఈ సా. సో కలిపితే జి గమ్ ఇషా అయిపోయింది. ఇప్పుడు ఆదేశ ప్రత్యయో ప్రకారంగా ఇటు పక్కన ఉండే సకారానికి మొదటి సకారం అయిపోతుంది. ఆదేశ ప్రత్యయో ప్రకారంగా అప్పుడు జిగమిష అని పూర్తిగా వచ్చేసింది. ఇప్పుడు సని ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి మళ్ళీ సనాద్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా మొత్తానికి ధాతు సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాము. ధాతు సంధ్యాన్ని పేరు పెట్టుకోగానే మళ్ళీ ధాతో అధికారానికి వెళ్ళి వర్తమాన లట్ ప్రకారం లట్ తెచ్చుకుంటాము. లట్ తెచ్చుకున్నాకనే లట్ కనుమతిలో పోయేస్తే లా స్థానంలో తిప్ జి ప్రకారంగా ప్రథమ పురుషు ఏకవచనంలో తిప్ వస్తుంది. జిగమిష తిప్పు. మళ్ళా టిప్ సార్థకం కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా మధ్యలో షప్ వస్తుంది. జిగమిష షప్ తిప్పు. షప్ కు అనుమతి లోపం చేస్తే ఆ, తిప్పుకు అనుమతి లోపం చేస్తే తి. అప్పుడు జిగమిష ఆ తి. హలో జీ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది ఆచార్య. ఇప్పుడే వినపడింది. జీ జీ తో మనకు జిగమిష వచ్చేసింది. జిగమిష షప్క ఆ తిప్కతి. జిగమిష ఆతి. ఇప్పుడు సన్లో ఉండే అకారము, షప్లో ఉండే అకారము. సన్లో ఉండే అకారం లోపల వేస్తాం, అతో గుణ్యతో వెళ్ళిపోతుందా? అతో గుణ్య ప్రకారంగా పరూపం అయిపోతుందండి. ఇలా అవుతుంది. అతో గుణ్య ప్రకారంగా పరూపం చేస్తే సన్లో ఉండే అకారం పక్కన షప్లో ఉండే అకారం కలిసిపోతుంది. అప్పుడు జిగమిష పక్కన ఎత్తి జిగమిషతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా టిప్పు తస్ తెచ్చుకున్నా జిగమిష తస్ అయిపోతుంది. ఆ సకారానికి రుత్వ విసర్గం చేసుకుంటేనా జిగమిషత అలా రూపం సిద్ధిస్తుంది. అలాగే జిగమిషంతి. జిగమిషంతి అనేది కూడా జీ గమ్ జీ స్థానంలో జోంత జీ గమ్ ఈ జోంత ప్రకారం జీ స్థానంలో అంతి వస్తుంది అన్నమాట. తొస్యం ఇదే విధంగా అతో గుణే ప్రకారం పరూపం చేసుకుని జిగమిషంతి వస్తుందండి. ఈ రకంగా జిగమిషతి, జిగమిషత, జిగమిషంతి రూపాలు సరళంగా వస్తాయి. ఒకటి తెలుసుకుంటే దాన్ని బట్టి మిగతా కూడా ప్రత్యయం మార్చుకుంటూ రూపాన్ని తయారు చేసుకోవడం అండి. ఓకే అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. సంకోచపడదు. ఏది అర్థం కాకుండా నిస్సంకోచంగా అడుగుతూ ఉండండి.
జీ లక్ష్మణ్ గారు సార్ అర్థమైందండి? మహోదయ, సత్యనారాయణ గారు ఈ జీ అనేది ఎలా వచ్చిందండి? జీ అనేది మనకి గా ఉంది కదా, గా బదులు జా వచ్చింది. జిగమిషతి కదా, కుహోశ్చు కుహోశ్చు కోచు కవర్గస్య జకారం హకారస్య వస్తుంది కదా, స్థానే జకారం వస్తుంది కదా. గమ్ ధాతు కదా, ఆ వర్గం యొక్క మూడో అక్షరం అంటే మూడో అక్షర స్థానంలో మూడో అక్షరం వచ్చేస్తుంది క్రమంగా గా వస్తుంది. చివరి సూత్రం సని అంత సూత్రంతో ఇత్తం వస్తుంది అన్నాడు. సని అంత సన్నియత అండి. ఇత్తం వస్తుంది. అర్థమైంది, అర్థమైంది. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంగశ్చ. నెక్స్ట్ ఏంటి? ఇంగశ్చ. ఇంగశ్చ అంటూ ఏమంటుందంటే, ఇంగ ప్రథమ విభక్తి షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి గుర్తు పెట్టుకోండి. షష్ఠి విభక్తి ఎప్పుడు వచ్చింది స్థానంలో పనిచేసుకుంటాం. సప్తమి విభక్తి అంటున్నాడు ఖచ్చితంగా పక్కన ఉంటుంది. ఏదైతే ప్రథమ విభక్తిలో ఉందో అది ఏదో ఒక స్థానంలో అవుతుంది అనమాట. పంచమి అంటే దాన్ని పక్కన పని చేసుకుంటాం అంట. అది గుర్తుపెట్టుకోండి. అది ముందు కూడా చెప్పుకున్నాం. ఇంగ అంటే ఇంగ స్థానం ఏదో ఒకటి వస్తుందా అంటే ఇంగస్ట్ అని చెప్పాడు. ఇంగ అంటే ఏంటి? ఇంగ ధాతు బాగానే ఉంది, షష్ఠి విభక్తి పెట్టాం. ఏమొస్తుంది దాని స్థానంలో? పైనుంచి అనువృత్తి పరంగా గమ్య ఆదేశం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? సన్ పక్కన ఉండాలి. అంటే మూడిట్లు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. షష్ఠి గాని పంచమి గాని ప్రథమ ఖచ్చితంగా ఉండాలి, సప్తమి గాని ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇవి ఉంటే సూత్రం యొక్క అర్థం వస్తుందన్నమాట. కండిషన్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. అందుకే ఇంగ ప్రథమ షష్ఠి విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. పైనుంచి అనువృత్తి తీసుకున్నాము, సన్ ధాతుకు వస్తుంది, సన్ ప్రత్యయం వస్తుంది, గమ్య ఆదేశం వస్తుంది. ఇక్కడ ధాతు మారిపోయింది. అక్కడేమో ఇన్ ధాతు స్థానం గమ్య ఆదేశం వచ్చింది. ఇప్పుడు ఇంగ్ ధాతు స్థానంలో గమ్య ఆదేశం వస్తుంది. ఆర్ధాతుకి అధికరణ మహా అధికరణ నడుస్తుంది కదా, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకు. అస్తు సూత్రార్థం చూడండి ఎంత సింపుల్ గా ఉందో. ఇంగ్ ధాతు సూత్రంలో ఇంగ్ ధాతు తీసుకున్న పైన సన్ ప్రత్యయము, అంతకన్నా ముందు గమ్య ఆదేశం పైనుంచి క్రమంగా వస్తున్నాయి అన్నమాట. అనువృత్తి వస్తున్నాయి. అంటే ఆ అనువృత్తిలో ఉండే పదాలను ఈ సూత్రంలో ఉండే ధాతును కలుపుకుంటూ సూత్రాలను చెప్పుకున్నాం. ఏం చెప్పుకుంటున్నామంటే, ఇంగ ధాతో శని ఆర్ధ ధాతుకే పరతో, శని ఆర్ధ ధాతుకే పరతో గమిర్ ఆదేశో భవతి. శని ఆర్ధాతుకు పక్కన ఉంటే గమ్య ఆదేశం వస్తుంది. శని ఆర్ధాతుకు పక్కన ఉంటే వస్తుంది, గమ్య ఆదేశం వస్తుంది అని చెప్పి మనకు సూత్రార్థం చెప్పింది. స్పష్టంగా అర్థమైంది కదా. ఇంగ్ ధాతు స్థానంలో గమ్ ఆదేశం వస్తుంది. కానీ ఎప్పుడు? సన్ ప్రత్యయం పక్కన ఆర్ధ ధాతుకంతో యుక్తమైన సన్ ప్రత్యయం పక్కన ఉంటేనే. ఓకేనా? సో సన్ ఆర్ధాతుకం కాబట్టి సన్ కూడా ఉంది, ఆర్ధధాతుకం కూడా. అందుకే సన్ ఆర్ధధాతుకం పక్కన ఉంది కాబట్టి ఇంగ్ ధాతు స్థానంలో గమ్ ఆదేశం వచ్చింది. ఓకేనా? సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉపసర్గం కూడా తీసుకున్నారు. అది జిగాంసతే, అది జిగాంసేతే, అది జిగాంసంతే. అక్కడ మూడో రూపం ఇవ్వలేదు, నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రథమ పురుషము ఏకవచనం, ప్రథమ పురుషం ద్వివచనం, 2 రూపాయలు మాత్రం ఇవ్వబడ్డాయి. అది జిగాంసతే, అది జిగాంసేతే, అది జిగాంసంతే. ఈ రకంగా 2 రూపాయలు ఇచ్చారు. 3 రూపాయలు జిగాంసంతే అలా వస్తుంది. సేవతే, సేవేతే, సేవంతే. ఇక్కడ ఆత్మనే పదంలో, ఎందుకంటే ఏ ధాతులు అయితే గకారానికి చేస్తాం అది ఆత్మనే పదం అవుతుంది. ఎలా అవుతుంది? అనుదాత్తంగిత ఆత్మనే పదం, అనుదాత్తంగిత ఆత్మనే పదం ఆత్మనే పదం అవుతున్నాడు. అంటే ఇక్కడే కానీ ఏ ధాతుని గకారానికి చేసామో అది ఖచ్చితంగా ఆత్మపదం అయిపోతుంది అన్నమాట. అనుదాత్తంగిత ఆత్మనే పదం ప్రకారంగా అస్తు. అందుకే జిగాంసతే, జిగాంసేతే, జిగాంసంతే అలా వస్తుంది. ముందు ఉపసర్గ ఉంది కాబట్టి అది కలిపేస్తాం. అది జిగాంసతే, అది జిగాంసేతే, అది జిగాంసంతే అనే రూపాలు మనకు వచ్చాయండి. సౌండ్ వస్తుందని మీ బాగా వినిపిస్తుందండి.
జీ ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది ఆచార్య. ఓకే. సో అది జిగాంసతే అనే రూపం ఎలా తయారు చూద్దాం. అది ఉపసర్గము. ధాతు వచ్చి ఇంగ్ ధాతు. సో ఇంగ్ ధాతు స్థానంలో ఇంగ్ ధాతు భూవాదయో ధాతవ ప్రకారం దాసు అని పేరు పెట్టుకున్న తర్వాత ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? ధాతు అధికారం కదా ముందే ఉంది. ఇది సమాన కర్తిక ఇచ్ఛాయాం అర్థంలో సమాన అధికరణం కాబట్టి ధాతో కర్మణ సమాన కర్తికాది ఇచ్ఛాయాం వా అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ ఇంగు ధాతు స్థానంలో ఇంగు ధాతు పక్కన ఏమొస్తుంది? సన్ ప్రత్యయం వస్తుంది. సో సన్ ప్రత్యయం రాగానే వెంటనే మన ప్రకృత సూత్రం వస్తుంది. ఏమంటుంది? ఇంగు ధాతు పక్కన ఆర్ధాతుకం సన్ ప్రత్యయం పక్కన ఉంటేనా లైక్ గమి ఆదేశం వస్తుంది. సో గమిలో ఉండే ఈ కాలం ఉచ్చారణ కోసము గమ్ ఆదేశం వస్తుంది. అందుకే గమ్ సన్ కర్మలోపం చేసుకుంటే సా మిగులుతుంది. గమ్ సా. ఇక్కడ మళ్ళా ఇది సన్ ఇది ఆర్ధాతుకం శేష ప్రకారంగా ఆర్ధాతుకం కాబట్టి ఇక్కడ ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారంగా ఏం ప్రాప్తం అవుతుంది? సో ఇటు ప్రాప్తం అవుతుంటే ఏకాచ ఉపదేశేను దాత్తాద్ అనే సూత్రం ప్రకారంగా అది లోపిస్తుంది. ఇటు రాదు. ఇది ఎందుకంటే ధాతు అనుదాత్తే ధాతు అని చెప్పాను. అందుకే ఏకాచ ఉపదేశేను దాత్తాద్ ప్రకారం ఇటు నిషేధించబడుతుంది. ఇటు రాదు. అందుకే గమ్ము స అలాగే ఉండిపోయాయి. కాకపోతే సో గమ్ము స దిత్వం అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? దిత్వం అవుతుంది. ఇక్కడ గమ్ము సంయంగో అనే సూత్రం ప్రకారంగా సని ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి దాదాపు గమ్ స అని దిత్వం అయిపోయింది. దిత్వం అయిపోయినాక పూర్వంలో చెప్పిన విధంగానే అభ్యాసకారం చేసుకుంటాము. ఏం చేసుకుంటాము? అభ్యాసము హలాది శేష ప్రకారంగా ఆది హల్ మాత్రం మిగులుతుంది. అప్పుడు గమ్ స అయిపోయింది. హలాది శేష చేసుకుంటున్నా. మళ్ళా ఆ గకారానికే కుహోష్టు ప్రకారంగా కవర్గానికి చవర్గం వస్తుంది. కవర్గంలో 3వ అక్షరం ఉంది కాబట్టి చవర్గంలో 3వ అక్షరం జా వస్తుందట. తర్వాత సన్యత ఆ అభ్యాసంలో ఉండేటువంటి అకారం ఇకారం చేసుకుంటే ఈ అయిపోతుంది. అవి జీ అయిపోయింది. జీ గంస అయిపోయింది. జీ గంస. జిగంస అయిపోయింది. ఇక్కడ అజ్జనగమాం సని అనే సూత్రం ప్రకారంగా అజ్జంతానం అందాతు గమ్ దాతు వీటికి యొక్క ఉపదా అయితే ఉందో అజ్జనగమాం సని ప్రకారంగా ఉపదాలో ఉండే అకారానికి దీర్ఘం చేస్తుంది. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. అజ్జనగమాం సని స్లైడ్ మీద చూడండి. ఇక్కడ ఇదేమంటుందంటే అజంతానాం అంగానం అంటే అజంత అంగం ఉన్నా హందాతు ఉన్నా గమ్ దాతు ఉన్నా అజంతానాం అంగానం హని గమ్యోశ్చ హని పక్కన ఉన్నా గమ్ పక్కన ఉన్నా హని గమ్యోశ్చ జలాదౌ సని పరత జలాది సని పక్కన ఉంటే దీర్ఘం వచ్చేస్తుంది. జలాదౌ సని పరత జలాది సని ప్రత్యయం పక్కన ఉంటే వస్తుంది దీర్ఘం వస్తుంది. ఓకేనా? కాబట్టి జలాది సని పరత దీర్ఘో భవతి. జలాది సని ఉంది కదా, అందుకే గమ్ ధాతు అంటే అజంతమైన అంగం అని ఉండాలి, హంధాతు అని ఉండాలి, గమ్ ధాతు అని ఉండాలి. ఇక్కడ మనకి అజంత అంగం లేదు, హంధాతు లేదు, కానీ 3వ ఆప్షన్ ఏముంది? గమ్ ధాతు ఉంది. కానీ గమ్ములో ఉండే ఉపదాకి ఏం చేస్తుంది? దీర్ఘం చేస్తుంది. దీర్ఘో భవతి. జలాదౌ సని పరత దీర్ఘో భవతి. దీర్ఘం ఎవరికి వస్తుంది? అకారానికి వస్తుందన్నమాట. అంటే గమ్ములో దీర్ఘం ఎవరి యొక్క ధర్మము? అచ్చు యొక్క ధర్మం అనేది. కాబట్టి గమ్ములో ఉంది, అచ్చు ఎక్కడ ఉంది? గాలో ఉండే అకారం ఒకటే కదా, ఆ దానికి దీర్ఘం వస్తే గా అయిపోతుందంట. అందుకే జిగాం సా అయిపోయిందండి. మధ్యలో దీర్ఘం వచ్చేసింది. అర్థమైందా? అజ్జనగమాం జా హంధాతుగా జా అయిపోయింది. ఇక్కడ వస్తు తర్వాత మీకు సందర్భంగా చెప్తాను మళ్ళీ కూడా. సో ఈ రకంగా ఈ సూత్రం ప్రకారంగా గమ్ములో ఉండేటువంటి అభ్యాసం పక్కన ఉండే గమ్ ధాతు సన్ ఉంది కదా, ఆ గమ్ములో ఉండే గకారంలో ఉండే అకారానికి అజ్జన గమాం సని ప్రకారం సని ప్రత్యయం పక్కన ఉంటే ఆ ఉపదాలో ఉండే అకారానికి దీర్ఘం చేస్తాం. అప్పుడు జిగాం స అయిపోయింది. జిగాం స అయిపోయింది. ఇది సని ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి మళ్ళీ సనాద్యంత ధాతవ ప్రకారంగా దాసంజయం కొత్తగా పేరు పెట్టుకుంటాం.
దాసుని పెట్టగానే మన ధాతు అధికారానికి వెళ్ళి వర్తమాన లట్ స్థానంలో అనుమతులు చేసుకుంటే లా మిగిలింది. లస్ అధికారంలోకి వెళ్తే తిప్త ప్రకారంగా ఇక్కడ ప్రథమ పురుషం పరస్మయ పదం కాకుండా ఆత్మీయ పదంలో ప్రత్యయం తెచ్చుకునేవాడు. ఆత్మీయ పదంలో ప్రథమ పురుషం వచ్చింది. ఆత్మీయ పదం ఎలా వచ్చిందంటే ఏం చెప్పుకున్నాం, అనుదాత్తంగిత ఆత్మనే పదం. అనుదాత్తంగిత ఆత్మనే పదం అనే సూత్రం ప్రకారంగా అనుదాత్తం అయిపోయింది, ఆత్మనే పదం అయిపోయింది అన్నమాట. అందుకే ఆత్మీయ పదంలో తా ఆతాం ఝాలో ఉండేటువంటి ఇక్కడ మనం తా తెచ్చుకున్నామాట. ఏం తెచ్చుకున్నామండి? తా తెచ్చుకున్నాం. అందుకే జిగాంస తా ఆత్మీయ పదంలో ప్రథమ పురుషం ఏకవచనం వస్తుంది, తా వచ్చిన తా ఆతాం ఝాలో తా వచ్చిందన్నమాట. తా రాగానే అయిపోయింది వెంటనే అది తింగసిత్ సారధాతుకం ప్రకారం సారధాతుక ప్రత్యయం కదా, కాబట్టి సారధాతుకం అయిపోయింది. తింగసిత్ సారధాతుకం ప్రకారంగా కాబట్టి కర్తరి సారధాతుకం పక్కన ఉంది కాబట్టి వెంటనే మధ్యలో షప్ వికరణం కూడా వస్తుందన్నమాట. ఏమొస్తుంది? షప్ వికరణం వస్తుందన్నమాట. కాబట్టి కర్తరి షప్ ప్రకారంగా మధ్యలో షప్ కూడా వచ్చిందన్నమాట. అందుకే జిగాంస షప్ తా, షప్ అనుబంధ లోపము ఆ మిగులుతుంది. జిగాంస ఆ తా. ఇక్కడ మళ్ళీ టిత్ ఆత్మనే పదానాం తేరే ఏంటండి? టిత్ ఆత్మనే పదానాం తేరే ప్రకారంగా టిత్ ఆత్మనే పదానాం తేరే ప్రకారం ఏమవుతుంది? ఆ తాలో ఉండే ఆకారం, తాలో ఉండే ఆకారానికి అది టీ భాగం అన్నమాట. టీ అంటే ఏంటి? టీ అంటే ఏమిటండి? అచోంత్యాది టీ. టీ సంధ్య అచ్చులలో అంతిమ చేత ఉంది. ఇక్కడ ఆత్మనేపద ప్రత్యయం తా కాబట్టి అది ఆ ప్రత్యయంలో అంతిమ అచ్చు ఏంటి? తాలో ఉండే ఆకారం, అది టీ సంధ్య. టీ సంధ్య కాబట్టి మనకు ఆత్మనే పదానం తేరే, ఆత్మీయ పదంలో ఉన్నటువంటి టిత్ లకార సంబంధించి ప్రత్యయం అయితే ఉందో అందులో టీ భాగానికి ఏకారం వస్తుంది చెప్పింది. టిత ఆత్మనే పదానం తేరే ప్రకారంగా తాలో ఉండే ఆకారానికి ఏ చేసుకుంటే తే అయిపోయింది అన్నమాట. సో జిగాం సా తే, జిగాంస ఇక్కడ సాలో ఉండే ఆకారము, మధ్యలో షప్ లో ఉండే ఆకారం అండి. ఇది నుండి అతో గుణే ప్రకారంగా పదోపం చేసేస్తాము. జిగాం సాతే అయిపోయింది, జిగాం సతే అయిపోయింది. ఇక్కడ గాం ఉంది కదా మన గమ్ ధాతులో గాం, ఆ గాంలో ఉండే మకారానికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నశ్చ పదాంతశ్చ జలి. ఏంటండి? నశ్చ పదాంతస్య జలి అనే సూత్రం ప్రకారంగా మాకి అనుస్వారం అయిపోతుందండి. ఏమవుతుంది? అపదాంతస్య నశ్చ పదాంతస్య, అపదాంతంలో ఉంది ఇది. నాకు జిగాం అనేది గాంలో ఉండే మకారం, గమ్ ధాతు యొక్క మకారము, అది పదానికి అంతిమం లేదు, అపదాంతం కాబట్టి ఆ నకారానికి అనుస్వారము నశ్చ పదాంతస్య జలి అనే సూత్రం ప్రకారంగా జలి ప్రత్యయం అనే పక్కన ఉంది కాబట్టి జిగాంస సా పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి మకారం అనుస్వారంగా మారిపోతుంది. అందుకే జిగాంసతే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. చూడండి, నశ్చ పదాంతస్య జలి ఇక్కడ మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది. నకారస్య నకారానికి, మకారస్య లేదా మకారానికి, నకారస్య మౌనస్వర రాదండి, అది మౌనస్వర పదాంతంలో వస్తుందండి. పదాంతం కదండి. ఇక్కడ పదాంతం ఎక్కడ ఉందండి? జిగాంస గాం ఎక్కడ ఉంది? పదానికి పదాంతస్యలోనే అంటున్నాను కదా, మౌనస్వర సూత్రం. పదాంతస్యలోనే వస్తుంది. పదాంతస్య ఏంటండి? అవునండి, మౌనస్వర పదాంతం అపదాంతం అండి. నా పదాంత అపదాంత నశ్చ అపదాంతస్య జలి, పదాంతం కాదండి ఇది. సంధి చేశారు అలా కనిపిస్తుంది. నశ్చ అపదాంతస్య పదవిభాగం చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. నా అవ్యయ పదము, సారీ నా షష్ఠీ భక్తి ఏకవచనము, చ అవ్యయ పదము, అపదాంతస్య షష్ఠీ భక్తి ఏకవచనం. నకారానికి మకారానికి అపదాంతస్య అనుస్వాద, పదానికి అంత్యం లేకుంటే ఏది? పదానికి అంత్యంలో లేనటువంటి నకారం కానీ మకారం కానీ, ఇక్కడ పదానికి అంత్యం లేనటువంటి మకారం ఉంది మనకు, కాబట్టి దానికి ఏమైంది? అనుస్వాదం వచ్చేసింది. ఎప్పుడు? జలి పక్కన ఉంటే. ఓకేనా? జలి పదత అనుస్వాద ఆదేశో భవతి అని చెప్పి మనం అనుస్వాద ఆదేశం మనం చూసామండి. ఓకేనా? మహోదయ,
అనుస్వార సంధి అండి. అయితే ఏంటండి అనుస్వార సంధి వచ్చింది. అదే మోనుస్వారతోటి పదాంతస్య మకారస్య అనుస్వారదేశ బలి అనుస్వార సంధి అంటాం. అంటే అనుస్వార సంధి అన్నమాట. నకార స్థానంలో మకార స్థానంలో చేసే సంధిని అనుస్వారం చేస్తున్నట్టు అనుస్వార సంధి చెప్పాం. అవునండి. ఇప్పుడు ఎక్కువ స్థాయిలో ఎన్న ఆదేశం చేస్తాం. ఎక్కువ స్థానం ఈ స్థాయిలో ఎన్ని వచ్చింది కాబట్టి ఎన్ని ప్రత్యాహారం వచ్చింది కాబట్టి ఎన్న సంధి చెప్పాం. అర్థమైందా? అర్థమైందా? జీ మహోదయ జిగాంసతే అనే రూపం వస్తుందండి. జీ చెప్పండి వరలక్ష్మి గారు. ఇక్కడ ఆత్మ అనే పదం పూర్వవత్తు సనహ అనే సూత్రం ప్రకారం వచ్చిందని పెట్టారు కదా. ఆత్మనే పదము పూర్వవత్తు సనహ అని ఇచ్చారు. 1:3:62. ఇక్కడ నేను అనుదాత్తంగిత ఆత్మనే పదం చెప్పాను కాబట్టి ఇది పూర్వవత్సం 1:3:62 ప్రకారం వచ్చింది. అదే అండి. ఓకే 1:3:62. ఇదేమంటుందంటే సన్ పూర్వ యో ధాతు. సన్ రావడానికి ముందు ఏది ధాతు ఉందో సన్ పూర్వ యో ధాతు ఆత్మపదే అంటే సన్ ప్రతి రావడానికి ముందు ఏ ధాతు అయితే ఆత్మపదంలో ఉన్నదో తద్వత్ సన్వంతాదపి ఆత్మనేపదం భవతి. ఇది ఎందుకు వచ్చిందంటే ఎందుకంటే ఇంగ్ ధాతు ఆత్మనేపద ధాతు అండి. ఏ ధాతు? ఇంగ్ ధాతు అనేది ఆత్మనే పదము. ఆత్మనే పదం కాబట్టి సన్ ప్రతి రావడానికి ఇది ధాతు మూల ధాతు ఆత్మనే పదంలో ఉంది. సన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆత్మనే పదమే రావాలి అని చెప్పడం కోసం ఈ సూత్రం ప్రకారం మనం ఆత్మనే పదం చేసుకున్నామట. ఒకవేళ ఈ సూత్రం లేకపోయినా కూడా అనుదాత్తంగిత ఆత్మనే పదం ప్రకారంగా ఎప్పుడైతే మనం సనాద్యంత ధాతవ అనే సూత్రం ప్రకారంగా మళ్ళీ కొత్తగా దాత్సంజయ పేరు పెట్టినామో కొత్తగా దాత్సంజయ పేరు పెట్టినప్పుడు ఏమవుతుంది? మన పరస్మయ పదం వస్తుందన్నమాట. ఏమొస్తుంది? పరస్మయ పదం ప్రత్యయం తెచ్చుకుంటామట. కాబట్టి ఆ ప్రకారంగా పరస్మయ పదం ప్రత్యయం రాబోతుంది. కాబట్టి పూర్వవత్సన అని చెప్పి సూత్రం పూర్వంలో సన్ ప్రత్యయం రావడానికి ముందు ఏ ధాతువు అయితే ఉన్నదో సన్ వచ్చిన తర్వాత అదే ప్రత్యయం తెచ్చుకోను కూడా అని చెప్పడం కోసమే ఈ సూత్రం ప్రకారంగా మనం ఆత్మపదం చేసుకున్నాము. అస్తు ఉత్తమం. దాని పక్కన ఇంకొక సూత్రంతో కూడా గకారానికి దీర్ఘం వచ్చిందేనండి మహోదయ, మీరు అదే చెప్పారా? దాని పక్కనే అది చెప్పుకున్నాం. ఇప్పుడు అర్జున గమం సమయంలో గమ్ దాదు ఇప్పుడు గమ్ గమ్ సా అని నిత్యం చేసుకున్నాం కదా మనం. మళ్ళా అభ్యాసం జీ గమ్ సా అలా వచ్చిందట. ఇప్పుడు గమ్ములో ఉండే గకారంలో గమ్లో ఉండే అకారానికి దీర్ఘం చేసింది ఈ సూత్రం. అర్జన గమాంస అనే ప్రకారంగా ఈ అజంత ధాతుకి హన్ ధాతుకి గమ్ ధాతుకి ఇక్కడ మనం గమ్ ధాతు ఉంది కాబట్టి గమ్లో ఉండే అకారానికి దీర్ఘం చేస్తున్నాం. అందుకే జిగాంస అలా వచ్చిందండి. సరే ఓకే. సో బి వచ్చినలో కూడా ఏమొస్తుంది? సేమ్ సన్ ప్రత్యయంతో మనం షప్పు ఆత్మపదంలో ఆతాం తెచ్చుకుంటాం. ఆత్మలో ఆతాం తెచ్చుకుంటాం. ఇక్కడ ఆతాం తెచ్చుకున్నప్పుడు ఇక్కడ టీ భాగం ఏమవుతుంది? ఆతాంలో ఆత్మనే పదాన్ని టేదే పదానికి కూడా ఆత్మనే పదాన్ని టీ భాగానికి ఏర్పాటు చేస్తాం. టీ భాగం ఏంటి? ఆతాంలో ఆతాం తా ఆతాం ఆమ్ అవుతుంది ఆచార్య. ఆతాం ఆతాంలో తాం అనేది తామ ఆమ అచ్చుల్లో అంతిమ చేతే ఉంది అది టీ అవుతుంది. సో అచ్చుల్లో అంతిమ ఆ కదా అది టీ భాగం. వ్యంజనాలు తీసుకోమట. కాబట్టి ఆమ్ భాగానికి మనం ఏర్పడి చేసుకుంటాం. టిత ఆత్మనే పదానం టేదే. అప్పుడు ఏమవుతుంది? జిగాంసతే అలా రూపం వస్తుంది. ఓకేనా? జిగాంసతే జిగాంస ప్లస్ ఏతే ఇక్కడ ఇంకోటి వస్తుందంటే మధ్యలో ఏమొస్తుందంటే ఏ వచ్చింది కదా
జిగాంస జిగాంస ఆతాం ఇక్కడ ఆద్గుణ గుణం ఏ వచ్చింది? జిగాంస పక్కన షప్క ఆకారము. మధ్యలో ఈ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? మధ్యలో ఈ ఆదేశం రావాలండి. ఈ ఆదేశం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకు రూపం సిద్ధిస్తుంది. అతో ఈ వస్తుంది. ఓకే, అత ఈ ప్రకారంగా ఏమొస్తుంది? అకారాంతానికి ముందు ఈ ఆదేశం వస్తుంది. ఈ ఆదేశం వచ్చినప్పుడు ఈ కనుమతి లోపల చేస్తాం. ఈ కనుమతి లోపల చేస్తే యా వెళ్ళిపోతుంది, ఓన్లీ ఈ వెళ్తుంది. అప్పుడు మన ఆదాయం గురించి చేశాం కదా, అది ఏ కాలం గుర్తుకొచ్చింది ఎవరికన్నా? అత ఈ ప్రకారంగా ఆకారాన్ని దాటుగా ఈ వస్తుంది. ఈ వచ్చినప్పుడు ఇలా వస్తుందో చూడాలి. మహోదయ, చెప్పండి. అతోంగీత ప్రకారం ఏమైనా వస్తుందా? అతోంగీత్ ఇదే సూత్రం వెతుకుతూ ఉన్నాను, మీరు చెప్పారు, సంతోషం. 7-2-81 మహోదయ. ఓకే, కరెక్ట్ చెప్పారు. అదే సూత్రం వెతుకుతూ ఉన్నాను. ఆతోంకిత ఆకారాంత. ఇప్పుడు మనకేంది? జిగాంస చెప్క ఆతా ఉందండి. జిగాంస చెప్క ఆతా ఉంది. ఇక్కడ అతః పరస్య గితాం ఆకారస్య, గితాం అంటే ఆతాంలో ఉండే ఆకారానికి ఏమో గిత్ ఆకారం అంటారు. తా ఆతాం ప్రకారంగా అపిత్ సాధన గిత్వత్ భవతి. అపిత్ సార్వధాతుకం అనేది సార్వధాతుకం అపిత్ ప్రకారంగా గిత్వత్ అయిపోతుంది. గిత్వత్ అయినప్పుడు ఏమవుతుంది? ఆతాంలో ఉండే తా ఆతాం ఆతాంలో ఉండే ఆకారానికి ఈ ఆదేశం వస్తున్నమాట. ఈ ఆదేశం వచ్చినప్పుడు యకారానికేమో అలంత్యం 10 లోపో వ్యోరు వలి ప్రకారంగా వెళ్ళిపోతుంది. ఈ కూర్చుంది. చెప్పులో ఉండే ఆకారము పక్కన ఈ రెండు కలిసి ఆద్గుణ ప్రకారం ఏ అయిపోతుంది. ఏ అయిపోయినప్పుడు ఇక్కడ మనకు దిగాంసేతే అనే రూపం సిద్ధిస్తుంది. అందులో ఆం భాగానికి మాత్రం ఏ అయిపోతుంది, దాని సందేహం లేదు. ఆతోంగిత, ఓకేనా? అతః పరస్య గితాం ఆకారస్య
గిత్తులో ఉండే ఆకారానికి ఏకారం అవుతుంది. అప్పుడు జిగాంసేతే అనే రూపం స్పష్టమైందండి. అస్తువా ఓం ఆచార్య మహోదయ, ఇక్కడ జిగాంస ఆతాం తెచ్చుకున్నాక ఇక్కడ ఆచార్య ఆతాం తెచ్చుకున్నాక అతో గీత మొదట వస్తుంది ఆచార్య. జిగాంస సనంతాపిత మళ్ళా ఆత్మ పైన తా తెచ్చుకుంటారు. వచ్చిన ఆతం తెచ్చుకున్న తా ఆతాం వచ్చిన తర్వాత మళ్ళీ మధ్య చెప్పు వచ్చింది. చెప్పు వచ్చిన తర్వాత అనుబంధంగా వేసుకుని ఆ మిగులుతుంది. ఇప్పుడు జిగాంస అందులో ఉండే ఆకారము చెప్పులో ఉండే ఆకారం గుణే ప్రకారం పరుపు అయిపోతుంది. జిగాంస ఆత్మ ఉంది. జిగాంసలో శబ్ద అకారాంతానికి పక్కలో ఆతాం అంటే ఆకారం ఉంటే, ఆకారాంత ప్రత్యయం ఉంటేనా సారీ ఆకారాంత ప్రత్యయం ఉంటే, గితాం అంటే గిత్ ప్రత్యయమైనటువంటి సారళత ప్రత్యయం ఉంటే, ఇదేంటి ఆతాం అనేది గిత్ ప్రత్యయం అండి. ఏ ప్రత్యయము? తా ఆతాం. ఎందుకంటే అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి, అపిత్ సార్వధాతుకం గిత్తువత్ భవతి అనే సూత్రం ప్రకారంగా ఇది అపిత్ సార్వధాతుకం కూడా ఆతాంలో ఉండే మొత్తానికి గిత్ అని పేరు పెట్టాం. గిత్వత్ చేశాం అంటే గిత్ గకారానికి ఇత్ చేసిన విధంగా చేశాం. కానీ గిత్ ఆకారం కాబట్టి, గిత్ ప్రత్యయంతో యుక్తమైన ఆకారం ఉంది కాబట్టి ఆతాంలో ఉండే ఆకారాన్ని తీసివేసి ఈయ పెట్టామని. ఏం పెట్టామంటే ఆకే స్థానంలో ఈయ పెట్టాం. ఈ యా హలంతం పక్కన లోపో వ్యోధి వల్లి ప్రకారంగా యకారంగి పక్కలో వకారంగి పక్కలో వల్ ప్రత్యాహారం ఉంటే ఏమవుతుంది? వెంటనే లోపిస్తుంది అన్నమాట. అందుకే వల్ ప్రత్యాహారం తాంలో తా ఉంది కాబట్టి ఆ ముందు యా లోపిస్తుంది. తర్వాత తాంలో ఉండే ఆం భాగానికి టిత ఆత్మనే పదానం పేరే ప్రకారం ఏకారం చేసుకున్నాం. ఇప్పుడు ఈకి స్టెప్ లో ఉండే ఆకారానికి ఆ ఈ కలిస్తే ఆ గుణ ప్రకారం గుణం చేస్తా ఉంటాయి. అప్పుడు ఏ అయిపోతుంది. అందుకే ఇక్కడ కూడా జిగాంసేతే అయిపోతుంది. జిగాంస ఈ తాం జిగాంసేతాం అలాగా రూపసిద్ధి వచ్చింది మనకు. అర్థమైందండి? ఇది లక్ష్మణాది గారు. ఓం ఆచార్య మహోదయ. ఓం జీ ఆచార్య మహోదయ. జీ ఆచార్య మహోదయ. అయితే ఇక్కడ చివరన అతో ఈ అనే ఈ సూత్రం వచ్చేసిన తర్వాత యకారం లోపించిన తర్వాత ఆచార్య తర్వాత అతో ఈ అనే ఈ సూత్రం కూడా వస్తుంది ఆచార్య. అతోంగిత ప్రకారము ఈ వస్తుంది ఆచార్య. ఈ ఆదేశంగా వచ్చిన తర్వాత లోపో వేర్వలి సూత్రం అక్కడ అప్పుడు లోపో వేర్వలి సూత్రం ప్రకారము యకారం లోపిస్తుంది, ఈ మిగులుతుంది. అంతే కదా ఆచార్య? అవునండి. అప్పుడు షప్ లో ఉండే అకారానికి ఈ రెండింటికి మధ్య ఆత్మ ప్రకారం గుణం చేస్తే ఏ అయిపోతుంది. అయిపోతే పక్కన ఆమ్లో ఉండే ఆమ్ భాగం ఏ చేసాక అందుకే సేవేతే అయిపోయింది. జిగాం సేతే అలా వచ్చేసింది. ఓకే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఏంటండి గాంగ్ అదే వచ్చింది. అలాగే జిగాంశ అంటే సేవదు జోంత ప్రకారం అంత ఆదేశం చేసుకుంటాము. అంత వచ్చిన తర్వాత ఇక్కడ టీ బాగా ఈకి యత్నం చేస్తే జిగాంశ అంటే అలా వస్తుందండి. సేమ్ అదే విధంగా వచ్చింది. అస్తు. నెక్స్ట్ చూడండి, గాంగ్ లిటి, గాంగ ధాతు కానీ లిటి ప్రత్యయం వస్తుంది ఇక్కడ. ఓకేనా? గాంగ ధాతు ప్రత్యయం చూడండి. గాంగ్ ప్రథమ విభక్తి ఏకవచనము, లిటి సప్తమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి గాంగ్ ప్రథమ విభక్తి ఏకవచనము, లిటి సప్తమి విభక్తి ఏకవచనము.
ఇంగః గాంగ్ ఆదేశో భవతి లిటి ఆర్ధధాతుకే పరతః. ఏంటండి? ఇంగః గాంగ్ ఆదేశో భవతి లిటి ఆర్ధధాతుకే పరతః. లిటి ఆర్ధధాతుకే పరతః అంటే ఇంగ్ స్థానంలో గాంగ్ ఆదేశంగా వస్తుంది. ఇంగ్ స్థానం వస్తుంది, గాంగ్ ఆదేశంగా వస్తుంది ఆర్ధాతుకం పక్కన ఉంటే. చూడండి ఒకసారి పద విభాగం. గాంగ్ లిటి. గాంగ్ ప్రథమ విభక్తి ఏకవచనము, లిటి సప్తమ విభక్తి ఏకవచనం. కానీ ప్రథమ విభక్తి ఉంది అంటే అది ఏదో ఒక స్థానంలో వస్తుంది. లిటి అనేది సప్తమ విభక్తి పక్కన ఉండాలి. కానీ ఈ గాంగ్ ఏ స్థానంలో వస్తుంది అది మనకి ఇవ్వలేదు. అంటే పైనుంచి అనువృత్తి తెచ్చుకున్నాం. ఇంగః, ఇంగ్ ధాతుకి అనువృత్తి వస్తుంది. అంటే ఇప్పుడు అర్థం వచ్చేసి ఇంగః ఆర్ధ ధాతుకి రెండు పదాలకు అనువృత్తి వస్తుంది కదా. ఇప్పుడు సూత్రార్థం చూడండి సింపుల్ గా. ఇంగః అంటే ఇంగ్ స్థానంలో గాంగ్ ఆదేశం పోతే అంటే గాంగ్ ఆదేశంగా వస్తుంది. అంటే ఇంగ్ తీసేసి గాంగ్ పెట్టుకుంటాము. కానీ ఎప్పుడు లిటి ఆర్ధ ధాతుకే పరతః. లిటి ఆర్ధ ధాతుకే పరతః అంటే లిట్ ప్రత్యయం వచ్చినప్పుడు లిట్ ప్రత్యయం ఎలా వస్తుంది? పరోక్షే లిట్ అనద్యతన భూతే కాలే అర్థే అనద్యన పరోక్ష భూతే కాలే అర్థే ధాతో లిట్ ప్రత్యయ భవతి. అనద్యతన అంటే అనద్యతన కాదు, పరోక్ష భూతే కాలే అంటే ఇతిహాసం రామాయణ మహాభారతం చదువుకునేటువంటి ఇతిహాసం అయితే ఉందో అలాంటి అర్థంలో లిటి ఆర్ధాతుకం పక్కన ఉంటే ధాతు చేత వస్తుంది, లిట్ ప్రత్యయం వస్తుంది. ఇది లిట్ ఆర్ధాతుకం కాబట్టి తింగ్సిత భిన్నమైంది కాబట్టి ఆర్ధాతుక లిటి ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి వెంటనే మన ప్రకృతం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? ఇక్కడ లిట్ ఉంది కాబట్టి గాంగ్ ఆదేశం చేసుకునే ముందు సూత్రార్థం చూద్దాం. ఇంగః గాంగ్ ఆదేశం పోతే లిటి ఆర్ధ ధాతుకే పరతః అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇది సూత్రం యొక్క అర్థం గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ ఆదేశం వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? సో లిట్ లకారం పక్కన ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. అది జగే, అది జగాతే, అది జగిరే, అది జగే, అది జగాతే, అది జగిరే, జగిరే. ఇందులో ఒక రూపం బాగా మీకు అర్థం చేసుకుంటే మిగతాది జగాతే జగిరే సింపుల్ గా ఒక సూత్రం మారుతుంది, ఒకటి రెండు సూత్రాలు మారుతాయి అంతే. మిగతా ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఓకేనా? అస్తు. సో భాషార్థం వచ్చేసి ఇంగుకో గాంగ్ ఆదేశం వస్తుంది. ఎప్పుడు? లిట్ లకారే పరే రెహతే. లిట్ లకారం పక్కన ఉంటే వస్తాయన్నమాట. ఓకేనా? అస్తు. చూద్దాం. రూపసిద్ధి ఏంటంటే అంతకన్నా ముందు మీకు రూపం చెప్పారు. అది జిగమిషతి, అది ఊరికి అధ్యాహం చేసుకోండి. మనం ఒక జిగమిషతి, జిగమిషత, జిగమిషంతి చెప్పాం కదండి. ఒకటి అది జిగాంసతే, అది జిగాంసేతే. ఇక్కడ కేవలం అది జిగాంస, అది అని ఉపసర్గ కలుపుకోవడం అండి. ఉపసర్గ కలుపు ఎలా ఉందో అలాగే రాయడమే. ఓకే, అందులో ఏం సమస్య లేదు. ఇక్కడ కూడా అది ఉపసర్గం వచ్చింది. అది జగే, అది జగాతే, అది జగిరే. చూద్దాం రూపసిద్ధి అంటే అది ఉపసర్గంలో ఉన్నటువంటి ఇంగ్ ధాతు. ఇంగ్ ధాతుకి భూవాదయో ధాతో ప్రకారం ధాతు సంధ్య ధాతో అధికారానికి వెళ్తే పరోక్షే లిట్ అనే సూత్రం ప్రకారంగా పరోక్ష భూతకాలంలో లిట్ ప్రత్యయం వచ్చినమాట ఇంగ్ ధాతుకి పక్కన. ఎప్పుడు లిట్ రాగానే వెంటనే మన ప్రకృతి సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చి గాంగ్ ఆదేశం వస్తుంది. లిట్ పక్కన ఉంది కాబట్టి ఏ స్థానంలో? ఇంగ్ స్థానం, ఇంగ్ ధాతు స్థానం, ఇంగ్ ధాతు స్థానంలో గాంగ్ వస్తుంది, సంపూర్ణ స్థానంలో వస్తుంది అన్నమాట. కాబట్టి గాంగ్ లిట్. సో గాంగ్ లిట్, లిట్ రాగానే వెంటనే దానికి ఏం చేస్తాము? గాంగ్ లిట్ వచ్చింది. లిట్ కా అనుమతి లోపేస్తే లా వెళ్తుంది. గామ్ కూడా గాంగ్ ఆదేశం వచ్చింది కదా, ఇందులో కూడా అనుమతి లోపం చేసుకుంటాడు. గాంగ్ గా అనుమతి లోపేస్తే గా మిగులుతుంది. ఏం మిగులుతుంది? గా మిగులుతుంది అన్నమాట. కాబట్టి అది గా లిట్, అది గా లిట్. ఇప్పుడు లిట్ స్థానంలో మనం లిట్ స్థానంలో ఆత్మీయ పదంలో తాపత్యం తెచ్చుకుంటామండి. ఏం చేసుకుంటాం? ఆత్మీయ పదంలో తాపత్యం తెచ్చుకుంటామంట. కాబట్టి తా ఆతాంజ ప్రకారం తాపత్యం వస్తుంది. తా ఆతాంజ ప్రకారం ఏమొస్తుంది? తాపత్యం వస్తుంది అన్నమాట. అప్పుడు గా త, గా తా వచ్చిందట. ఇప్పుడు తా రాగానే వెంటనే లిటస్ తజయో దేశ. చూడండి ఇక్కడ మీకు స్టైల్ మీద కనిపిస్తుంది. ఎప్పుడైతే గా ధాతు స్థానం లకార స్థానంలో తా వచ్చేసిందో, పదం ఆత్మీయ పదంలో తా వచ్చేసిందో వెంటనే లిటస్ తజయో రేషి రేచ్, లిటస్ తజయో ఏషి రేచ్ అండి. ఇది సూత్రం వచ్చింది. చూడండి, లిడాదేశ అంటే లిటికే స్థానంలో
అంటే లిట్ లకార స్థానంలో అయితే ఆత్మ తా వచ్చిందో ఏదో ఆత్మ ఝా వచ్చిందో అప్పుడు ఏమవుతాయి? తా తకారము జకార స్థానంలో ఏమొస్తాయి? క్రమంగా ఏష్ వస్తుంది. అంటే తకారం వస్తే దాని స్థానం ఏష్ వస్తుంది. ఓకే, జకారం ఉంటే దాని స్థానంలో ఇరేచ్ వస్తుంది అన్నమాట. జకార స్థానంలో ఇరేచ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? సో లిట్ లకార స్థానంలో తా ప్రత్యయం వచ్చిన ఝా ప్రత్యయం సూత్రం లిటస్ అంటే లిట్ లకార స్థానంలో వచ్చిన తా గాని ఝా గాని ఉంటే ఏమొస్తే క్రమంగా తా వస్తే ఏషి ప్రత్యయం వస్తుంది, ఝా వస్తే ఇరేచ్ ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ ఈ సూత్రం మనకి ప్రస్తావించింది. ఇక్కడ మనకి ఆత్మీయ పదంలో లిట్ లకార స్థానంలో తా వచ్చింది కాబట్టి ఆ తా స్థానం ఏష్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమైపోయింది? అది గా ఏష్, అది గా ఏష్, అది గా ఏష్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆతో లోపో ఇటిచ, ఆతో లోప ఇటిచే ప్రకారం ఇక్కడ ఆతో లోప ఇటిచే ప్రకారం ఏమైపోతుంది? ఇక్కడ గాలో ఉండేటువంటి గా అని చెప్పేదా గాంగ్ కదా, గాంగులో ఉండే ఆకారానికి ఏమవుతుంది? లోపం అయిపోతుంది. ఆతో లోప ఇటిచే ప్రకారం ఏమవుతుంది? గాలో ఉన్నటువంటి ఆకారానికి లోపం అయిపోతుంది. అప్పుడు గా హలంతమైంది. ఏమైపోయింది? గా హలంతం అయిపోయింది. పక్కన ఏష్కా ఏ మిగిలిందన్నమాట. అందులో ఏష్ లో కూడా లిటస్ తజయో రేషి రేచ్ ప్రకారంగా తాస్థలం ఏష్ వచ్చింది కదా, ఆ ఏష్ ప్రత్యయాన్ని కూడా అనుబంధ లోపం చేస్తే షకారం వెళ్ళిపోతుంది, కేవలం ఏ మిగులుతుంది అన్నమాట. ఏ మిగులుతుంది? కేవలం ఏ కారం మిగులుతుంది. అప్పుడు ఏమైపోయింది? కింద స్థితి చూపించారు చూడండి మనకు. అది గ్ ఏ వస్తుందన్నమాట. అది గ్ ఏ. ఇప్పుడు ఈ స్థితిలో లిట్ లకారం కాబట్టి మనకు సన్ ప్రత్యయం వచ్చినా లిట్ ప్రత్యయం వచ్చిన అంటే ద్విత్వం అయిపోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు గ్ ఏ ఉన్నాయి, గ్ ఏ గాలో ఉండే ఆకారానికి ఆతో లోపం ఇచ్చే ప్రకారం లోపం అయిపోయింది. మనం ద్విత్వం చేసుకోవాలి. ఎందుకంటే లిటి ధాతో అనభ్యాసస్య లిటి పదత ధాతో అనభ్యాసస్య ద్వే భవతః. లిట్ లకారం పక్కన ఖచ్చితంగా ద్విత్వం చేసుకోవాలి, అనివార్యం అనమాట. అది లిట్ లకారం వచ్చినా సన్ ప్రత్యయం వచ్చినా ఖచ్చితంగా ద్విత్వం చేయాలి. ఇక్కడ లిట్ ప్రత్యయం పక్కన ఉందిగా ధాతు గ్ ఉంది, ద్విత్వం చేయాలి. ద్విత్వం చేయాలంటే ఏంటి కండిషన్? ఏకాచో ద్వే ప్రథమస్య, ప్రథమస్య ఏకాచ ద్వే భవతః. ప్రథమ ఏకాచ్కు ద్విత్వం చేసుకుంటాం, కానీ ఇక్కడ ప్రథమ ఏకాచ్ లేదు. ఏం చేయాలి? ఇక్కడ ప్రథమ ఎందుకు ద్విత్వం చేసుకుని ధాతు ఉందిగా, ధాతులు అచ్చు లేదు. ప్రథమస్య ఏకాచో ద్వే భవతః అంటే ఇట్లా కదా పక్కన ఉంటే ప్రథమ ఏకాచ్ ఏదైతే ఉందో దానికి మాత్రం ద్విత్వం అయిపోతుంది అంటుంది. ఇక్కడ ఆతో లోపో ఇచ్చే ప్రకారం గకారంలో ఉండే గాలో ఉండేటువంటి ఆకారం తీసివేస్తే గా హలంత మిగిలింది. ఇప్పుడు మనకు అచ్చు లేదు, ద్విత్వం ఎలా అవ్వాలి? అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కోసము ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది ద్విర్వచనేచి. ద్విర్వచనేచి ఇదేమంటుందంటే ద్విర్వచన నిమిత్తే అచిపరత. స్లైడ్ మీద చూడండి. ద్విర్వచన నిమిత్తే అచిపరత యో అజాదేశ స స్థాని రూపో భవతి. ఎప్పుడు? ద్విర్వచన ఏవ కర్తవ్యే, ద్విర్వచన ఏవ కర్తవ్యే అని ఈ సూత్రం చెప్పింది. అంటే ఇక్కడ మనకు అచ్చు లేదండి, గాలి ఆతో లోపడిచే ప్రకారం లోపం చేశాము. ఇప్పుడు ద్విత్వం చేయాలంటే మనకు ఖచ్చితంగా అచ్చు ఉండాలి. ప్రథమ ఏకాచులో ద్విత్వం చేసుకుంటాం. ఏం చేయాలి అప్పుడు? ఇది వచ్చి ఏం చెప్పింటే నువ్వు ఏ ప్రత్యయాన్ని అయితే నిమిత్తం చేసుకొని ఆకారానికి లోపం చేశావో ఇప్పుడు మళ్ళీ దాన్నే నిమిత్తం చేసుకొని ఇప్పుడు ఆతో లోపడిచే ప్రకారం ఆకారానికి లోపం కావడానికి ఇట్ల కాలం నిమిత్తంగా ఉండేదన్నమాట. అది పక్కన ఉంది కాబట్టి ఆకారం లోపం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్నే నిమిత్తం చేసుకొని ద్వివచన చేసుకోబోతుంటే అప్పుడు ద్వివచనేవ కర్త అని చెప్పి ఏం చెప్పింది? ద్వివచన నిమిత్తే అచివ. ద్వివచనానికి నిమిత్తమైనటువంటి అచుపత్యం పక్కన ఉంటే ఏమవుతుందంట? ఏదో అజాదేశమైందంటే పక్కన ముందు లోపాదేశమైందా ఆతో లోపో ఇచ్చా ప్రకారంగా ఏదో ఆకార లోపం అజాదేశం అంటున్నాం. ఇక్కడ ఏదో ఆకారం లోపం అయిందో దీన్ని అజాదేశం అంట. అంటే అచ్క ఆదేశం నుండి లోపాదేశం అయిపోయింది అనమాట. ఆ లోపాదేశం ఏదైతే ఉందో అది స్థాని రూపబోతి. మొదట్లో ఏ విధంగా ఉందో అదే స్థానం మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు వచ్చి కూర్చుంటుంది? ద్విర్వచన ఏవ కర్తవ్య. ద్విర్వచనం చేయడానికి మాత్రమే వచ్చి కూర్చుంటుంది అనమాట. వస్తుంది ద్విర్వచనం చేయడానికి మాత్రమే వచ్చి కూర్చుంటుంది, ద్విర్వచనంలో మాత్రమే వస్తుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ మనం ద్విత్వం చేసుకోవడానికి మాత్రమే గా అని వస్తుంది, దాని పక్కన మాత్రం గ హలంతమే ఉంటుంది. ఓన్లీ ద్విర్వచనం ఒకటి గ ఆల్రెడీ ఉంది, ఒకటి కావాలి మనకు. ఆ ఒకటి కానీ ప్రథమ ఏకాదశి మాత్రం ద్విత్యం చేసుకుంటాం. కాబట్టి ఆ ద్విర్వచనం చేయడానికి మాత్రమే
ఈ సూత్రం స్థాని రూపం కనిపించింది. అంటే మొదట ఎలా ఉందో అలా కనిపించింది. అందుకే గా గ్ గా గ్ లిట్ గా గ్ లిట్. ఓకేనా? లిట్ స్థానంలో మనం గా లిట్ కదా, లిట్ స్థానంలో ఏమొచ్చింది? ఏస్ వచ్చింది అనమాట. గా గ్ ఏష్ గా గ్ ఏష్. లిట్ ధాతు అభ్యాసస్య ఈ ప్రకారంగా ఏం చెప్పి లిటి పరత ధాతు అవయవస్య అనభ్యాసస్య ప్రథమస్య ఏకాచో ద్వే భవతః. ఓకే, ద్వితీయస్య వా యథాయోగ్యం ద్వే భవతః. ద్వితీయ అచ్చు ఉంటే అక్కడ రెండవ అచ్చుకి ద్విత్వం అయిపోతుంది అని మనకు లిటి ధాతు అనభ్యాసస్య ఈ సూత్రం మనం చెప్పుకున్నామండి. ఇక్కడ స్లైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పైంచి ఏకాచో ద్వే ప్రథమస్యకి అనువృత్తి వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రథమ ఏకాచు కావాలి ఈ సూత్రం ప్రకారంగా. అందుకే ప్రథమ ఏకాచు కొరకు మనము ద్వివచనేచి అనే సూత్రాన్ని మనం చూసామండి. ఓకే, కాబట్టి ఈ సూత్రము ప్రథమ ఏకాచుకో లిటి ధాతు అనభ్యాసస్య అనేది ధాతు అవయవస్య అనభ్యాసస్య ప్రథమస్య ఏకాచాచుడు ప్రథమ ఏకాచుకు మాత్రమే ద్విత్వం అయిపోతుంది. ఒకవేళ అజాది ద్వితీయస్య వా, ఒకవేళ అజాది ప్రత్యయం ఉంటే రెండో వచ్చుకు ద్విత్వం అయిపోతుంది, అది వేరే విషయం. ఇక్కడ మన ప్రథమ ఏకాచు గ్ కాబట్టి దానికి ద్వివచనేచి ప్రకారంగా ద్వివచనం చేయడానికి మాత్రమే రూపాతిదేశం అయిపోతుంది. అంటే మొదట ఏ విధంగా రూపం ఉందో అది అతిదేశం అయిపోతుంది. అందుకే గా గ్ ఏష్. ఇప్పుడు ఏమైపోతుంది? గా గ్ ఏష్ పూర్వభ్యాస ప్రకారంగా అభ్యాసం అలాది శేషం అంటే ఆది ఒకటే అల్లు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మళ్ళీ హ్రస్వ ప్రకారంగా హ్రస్వ చేసుకున్నాం. అప్పుడు అది గ్ అది గ్ అది గా గ్ ఏష్. ఇప్పుడు మళ్ళా కుహోష్చు ప్రకారంగా చవర్గం వచ్చేస్తుంది అన్నమాట. చవర్గంలో మూడో అక్షరం వస్తుంది. అది అది జా గ్ ఏ అది జా గ్ ఏ. ఇప్పుడు అది జా గ్ గకారం అక్కడ ఏస్లో ఏలో కలిపితే అది జగే అయిపోయింది అన్నమాట. ఏమొచ్చింది? అది జగే అనేది మనకు సిద్ధించిందండి. అర్థమైందండి? ద్విత్వం ఎలా చేసుకున్నాము, ఏ సూత్రం చేదకం పనిచేసింది, అది అర్థమైంది కదా. అది జగే. సేమ్ ఇదే విధంగా మనము ఆతాం తెచ్చుకుంటే అది జగాతే ఎందుకు వస్తున్నాడు. అది జగాతే ఇక్కడ గా ఆతో లోపో ఇటిచ ప్రకారంగా ఇక్కడ మనకు ఆకారానికి లోపం కాదండి, ఆకారానికి సారీ లోపం అవుతుంది. అది జగే, ఇది కూడా కిత్తు కాబట్టి అది జగ్ ఉంటుంది. పక్కన ఆతాం కదా, ఆతాంలో ఉండేటువంటి ఆ అనేది కలుస్తున్నాం. అది జిగాత వస్తుంది. ఆం భాగానికి మాత్రమే కిత ఆత్మనే పదానం టేదే ప్రకారంగా ఏకారం చేసుకుంటే అది జగాతే అనే రూపం సిద్ధించింది. అలాగే లిటస్ తజయో రేషిరేజ్ ప్రకారంగా బహువచనంలో ఇక్కడ తా ఆతాం ఝా స్థానం ఇరేచ్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఝా స్థానంలో ఇరేచ్ తెచ్చుకున్నాం అనుకోండి, ఝా స్థానంలో ఇరేచ్ తెచ్చుకుంటేనా ఇరేచ్ కనుమతి లోపల ఇదే మిగులుతుంది అన్నమాట. ఏమిగులుతుంది? ఇదే మిగులుతుంది అన్నమాట. సేమ్ అదే పదం జగాతే జగిరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇరేచ్ కదా, ఇరేచ్గా ఈ కలిస్తే జగిరే అయిపోయింది అన్నమాట. అది జా గ్ ఇరే అది జగిరే. కేవలం కలుపుకుంటూ వెళ్ళడం అండి. మనకు పక్కన అది జగ ద్విత్వం వరకు ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. జగాతే అది జగ ఏ విధంగా చేశామో అలాగే జగాతేలో తా స్థాన ఆతాం తెచ్చుకుంటాం, అది తేడా. అక్కడ తాలో ఆత్మ పదం తెచ్చుకున్న తాలో ఉండే అకారానికి యత్వం చేసుకున్నాము, ఆతాంలో ఉండే టీబాకి యత్వం చేసుకున్నాము. అది జగిరిలో మాత్రము ఇక్కడ జా స్థానంలో ఇరేచ్ వచ్చిందండి. పూర్తిగా జాస్ ఇరేచ్ వచ్చింది కాబట్టి దానికి అనువాద రూపం చేసుకుని ఇదే మిగిలింది. అది కేవలం కలుపుకుంటే అది జగిరే అనే రూపాలు మనకు ఈ 3 రూపాలు ఈ రకంగా సిద్ధించాలి. ఓకే, సో గాంగ్ లిటి ప్రత్యయం పక్కుంటే అది జగే అది జగాతే అది జగిరే అనే రూపాలు మనకు సిద్ధించాయి. చూడండి, ఒక రూపమే మనకు అది జగ తెలుసుకుంటే జగాతిలో ఉండే ఆతాం కలుపుకుంటున్నాము, జగిరిలో ఉండేటువంటి ఇదే కలుపుకుంటాం. అదే అంటే లిటస్ తజయో రేషిరేచ్ ప్రకారంగా మనం ముందు చెప్పుకున్నాము. ఆ ప్రకారంగా ఇరేచ్ రావడం ముఖ్య విషయం అనమాట. ఓకే, మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంది, అదేంటో మనం చూసామండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందాక అది జగే అది జగాతే అది జగిరి. తాలో ఏసి వస్తుంది, జాలో ఇరేచ్ వస్తుంది, అదే తేడా. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఓకే జీ, ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఓకే అండి. ఆచార్య ఇక్కడ
ఈ సూత్రంలో ఓం ఆచార్య మహోదయ ఇక్కడ హ్రస్వ సూత్రం ఎందుకు వచ్చింది ఆచార్య? పూర్వోభ్యాస తర్వాత హ్రస్వ అనే సూత్రం వచ్చి హ్రస్వం చేసింది కదా, ఇది దేనికి హ్రస్వం చేసింది ఆచార్య? అభ్యాసంలో మనం గృదు వచనేచ్చి ప్రకారంగా రూపాదేశ గా వచ్చేసింది కదా, గా గ్ ఏష్ దీర్ఘ అభ్యాసం ఆకారానికి మనం హ్రస్వాకారం వచ్చేసింది అన్నమాట. అందుకే ఆ గాసలో జా చేసుకుంటే జా అయిపోయింది పూర్తిగా. అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. అస్తు, ఈ రకంగా మనం ఈ సూత్రం కూడా చూసాము. ఇందులో ఇంకెవరికైనా సందేహం ఉంటే తర్వాత చూద్దాం. పాఠ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ.